హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం టేస్టీ గార్లిక్తో తయారు చేసే ఒక గ్రేవీని చూస్తున్నామండి. గొజ్జు, తెలుగులో గొజ్జు అంటారు, పులుసు అంటారు, ఎలాగైనా అనుకోవచ్చు. దీన్ని ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో కొద్దిగా మెంతులు, కొద్దిగా మినపప్పు, ఒక్క రవ్వ మెంతులు చాలా కొద్దిగా వేయాలండి. ఎందుకంటే చింతపండు పులుసు ఎప్పుడు వాడినా కూడా మనం ఖచ్చితంగా కొద్దిగా మెంతులు వాడాలండి. అందుకని చాలా కొద్దిగా ఒక 1/2 స్పూన్ మెంతులు వేయాలి, అంతే చాలండి. కొద్దిగా మినపప్పు, ఇష్టమున్న వాళ్ళు శనగపప్పు, మామూలు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవేనండి. మామూలు రెగ్యులర్ తిరగమాత ఉంటుంది కదా, అలాగ వేసి అవన్నీ బాగా చిటపట్లాడంగానే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మీ ఇష్టం, మీరు కారానికి తగ్గట్టుగా మీరు ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న గార్లిక్, ఒక పెద్ద గార్లిక్ని అంటే చిన్న చిన్న పార్ట్స్గా తీసి పెట్టుకున్నానండి నేను. గార్లిక్ని కూడా ఎక్కువగా వాడకూడదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మన వెల్లుల్లి అందరికీ తెలుసు, కానీ అతి సర్వత్రా వర్జయేత్ కదా, అలాగా ఎక్కువ తినకూడదు. రోజుకి 2-3, మ్యాక్సిమం 3, అంతకంటే ఎక్కువ తినకూడదు. వీటిని పూర్తిగా కూడా కుక్ చేయకూడదండి, కొద్దిగా సెమీ కుక్డ్గా ఉంటే చాలు. బాగా అట్లా నూనెలో వాటిని వేయించండి. కొద్దిగా అలా చక్కగా పచ్చి వాసన పోయి వేగంగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేశానండి, దాన్ని వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. గార్లిక్ చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, క్యాన్సర్ పేషెంట్స్కి, అన్నిటికీ చాలా మంచిది. కానీ ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ తినకూడదండి, 1-2 అంతకంటే ఎక్కువ తినకూడదు. మిగిలిన వాడు మాత్రం కూడా 3-4 అంతకంటే ఎక్కువ తినకూడదండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ 3-4 నుంచి వచ్చే పవర్ చాలు, దాని నుంచి వచ్చే మెడిసినల్ వాల్యూస్ చాలు మన బాడీని కొలెస్ట్రాల్ నుంచి కంట్రోల్ చేయడానికి కానీ, డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ అన్ని విధాల చాలా మంచిది. అది కొద్దిగా సన్నగా కుక్ అవ్వగానే 2 టమాటాలు సన్నగా తరిగి, నాటుకాయలండి వేసేసాను. కూర బాగా ఉడికి మెత్తగా అయినప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసి నానబెట్టుకొని దాని జ్యూస్ పోసేసానండి. పోసేసి కొద్దిగా పైనుంచి నీళ్ళు కూడా వేసాను. బాగా 1 కప్పు నిండా పోసేసేయచ్చు. పోసి బాగా కలపెట్టి సన్న సెగ మీద పెట్టి ఉడికించండి. చాలా త్వరగా అయిపోతుందండి, 5-10 నిమిషాల్లో మీకు గ్రేవీ రెడీ అయిపోతుంది. ఏం వెజిటబుల్స్ లేనప్పుడు కానీ ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపించినప్పుడు కానీ మంచి ఆప్షన్ ఇది. వేసేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. కొద్దిగా కారం ఎక్కువ పడుతుందండి దీనికి, ఎందుకంటే చింతపండు పులుసు పోసాం కదా, కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి, చూసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, చూసుకొని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అది కొద్దిగా బాగా ఉడుకుతూ దగ్గర పడుతూ ఉండగా 1 స్పూను సాంబార్ పౌడర్, లేదంటే కొద్దిగా అప్పుడప్పుడుగానే 1 స్పూను శనగపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర బాగా వేయించేసి మిక్సీకి వేసి పొడి కొట్టి కూడా వేసుకోవచ్చు. గరం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, బట్ నేను వేయలేదు. 1 స్పూన్ సాంబార్ పొడి కూడా వేసి బాగా ఉడకనివ్వండి. గ్రేవీ బాగా థిక్గా దగ్గరగా అయినప్పుడు 1 1/2 స్పూన్ బెల్లం, ఎందుకంటే బాగా చింతపండు వేసాము, ఉప్పు వేసాం కదండి, ఉప్పు కారం కూడా వేసాం కదా, 1 1/2 స్పూన్ బెల్లం వేస్తే అది బ్యాలెన్స్ అవుతుంది. ఇష్టం ఉన్నవాడు ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదండి, మీడియం హైలో పెట్టి బాగా ఉడకనివ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, ఇంకొద్దిగా సాంబార్ పొడి పడుతుంది అనిపించింది నాకు, మీరు చూసుకోండి, మీకు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 స్పూనో 2 స్పూన్లో. మంచి గుమగుమలాడుతూ చాలా టేస్ట్గా ఉందండి. అలా బాగా చూస్తున్న నోరూరించే మన గార్లిక్ పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. చలికాలంలో ఇలా వేడి అన్నం చేసుకొని ఇది వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి.
కొద్దిగా బాగా చిక్కగా అయిపోయి దగ్గర పడి నూనె వదులుతుందండి, మీకు తెలిసిపోతుంది. పక్క నుంచి నూనె బయటికి రాగానే గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి చల్లారంగానే వడ్డించుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ కదా. ఏం వెజిటబుల్స్ లేనప్పుడు సడన్గా ఇది మంచి ఆప్షన్ అనమాట. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, గ్రేవీతో బాగా టేస్టీగా ఉండే గార్లిక్ పులుసు. నేను ఇక్కడ కొద్దిగా కావాలని థిక్గా ఉంచానండి. మీరు కొద్దిగా ఇంకా లిక్విడ్గా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. లేదంటే టొమాటో, ఆనియన్ వేసి వేయించాం కదా, వాటిని మిక్సీకి వేసి పేస్ట్ లాగా కూడా వేసేసుకొని చేసుకోవచ్చు. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.